పెరుగుదలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది. నేడు హనుమకొండలోని అశోక జంక్షన్ వద్ద మోడీ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. ఇక కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని నశించాలని, పెట్రోల్ డీజిల్ ధరల పెంపు సామాన్యులపై భారం అవుతుందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. పెంచిన ధరలు వెంటనే తగ్గించాలంటున్న కాంగ్రెస్ నాయకులతో మా ప్రతినిధి మౌనీష్ ఫేస్ టు ఫేస్. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హన్మకొండ చౌరస్తా వద్ద ఉన్నటువంటి హన్మకొండ అశోక్ సెంటర్ వద్ద అయితే ఆందోళన కార్యక్రమం చేపట్టారు. మోదీ బొమ్మను దిష్టి బొమ్మను దహనం చేసైతే వీరైతే నిరసన తెలపడం జరిగింది. పెట్రోల్ డీజిల్ ధరలను అయితే అధికంగా పెంచిన నేపథ్యంలో వీరు నిరసన చేస్తున్నారు. ఒకసారి మాకు కాంగ్రెస్ నాయకులు మాట్లాడితే ఏంటన్నా ఈ రోజు పెట్రోల్ ధరలు పెరిగిన నేపథ్యంలో మీరు నిరసన చేపట్టారు, ఏ విధంగా ముందు? ఈ రోజు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుల ఆదేశానుసారం ఈరోజు చౌరస్తా కార్యాలయంలో ఈ యొక్క ధర్నా నిర్వహించడం జరిగింది. పెట్రోల్ డీజిల్ పెంచడం ద్వారా కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఇలా 5 రాష్ట్రాల ఎలక్షన్ల ముందట ఎలాంటి రేట్లు పెంచమని చెప్పి ఎలక్షన్లు అయిన వెంటనే పేద ప్రజల పైన భారం మోపడం జరుగుతుందని సందర్భం చేసుకుంటూ మరి ఇలా బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నత వర్గాలైన ఆదాని, అంబానీ వాళ్ళకే అంటగట్టుకుంటూ పేద ప్రజల పైన భారం మోపడం జరుగుతుందని తెలియజేసుకుంటూ ఈ యొక్క పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించే వరకు కాంగ్రెస్ ప్రభుత్వం 6 నిమిషాలు ఇచ్చేస్తుందని ఈ సందర్భంగా. అయితే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం అంటే పశ్చిమాసియాలో ఈ పడిన సంక్షోభం వల్ల ముడి చమురు రేటు పెరగడం వల్లనే దీన్ని పెంచాము. కానీ ఇది సామాన్య ప్రజలకు కావాల్సిన భారం పడే విధంగా కాకుండా ఓన్లీ యుద్ధం కారణంగా ఇది పెరిగిందంటున్నారు. దానికి ఏం సంబంధం? మరి ఎలక్షన్ల ముందర ఎందుకు చెప్పలేదు? ఈ విధంగా ఎలక్షన్ల ముందరను ఎలాంటి పెంచమని చెప్పి ఎలక్షన్ అయిన వెంటనే పెంచడం ఇది కరెక్టేనా అని మేము సందర్భంగా అడుగుతాం. రోజుకు 3 రూపాయలు పెంచినా కూడా 750 కోట్ల నష్టం వాటిల్లుతుంది పెట్రోలియం. దాని వల్లనే సామాన్యులు ముందుగా 3 రూపాయలు మాత్రం పెంచాము, అధిక ధరలు ఏం పెంచలేదని వారు చెప్తున్నారు. కొన్ని దేశాలలో అసలే పెట్రోల్ కొడుతున్న నేపథ్యంలో మేము పెట్రోల్ అందిస్తున్నామని వారు చెప్తున్నారు. అదే ఎలక్షన్ల ముందర చెప్పకుండా ఎలక్షన్లు అయిపోయినాక పెంచడం, ఆ పేద ప్రజల పైన భారం మోపడం, అయితే ఉన్నత కార్పొరేట్ వ్యవస్థలకు మరి వారి మీద వారితో ఏమైనా చేయొచ్చు కదా. ఇలా పేద ప్రజలను టార్గెట్ చేసుకొని వాళ్ళ జీవన విధానం దెబ్బతీసుకుంటూ ఇది పద్ధతి కాదు, ఇది కరెక్ట్ కాదని ఇది తక్షణమే చేసే వరకు మేము ఈ పోరాటం చేస్తామని. ఎలాంటి కార్యక్రమాలు మేము ఇలా కాంగ్రెస్ అయితే పేద అందరినీ దృష్టిలో పెట్టుకొని అందరినీ కలుపుకొని ఇలా పెంచిన పెట్టుబడులను తగ్గించే వరకు మేము అందరం కూడా ఈ యొక్క ధర్నాలు, రాష్ట్రాలు చేస్తామని సందర్భం. ఇది వీరైతే చెప్తున్నారు. పెట్రోల్ ధరలు తగ్గించే వరకు అయితే మా ఆందోళన తగ్గబోదంటూ వారు ఈ నేడు అశోక జంక్షన్, హన్మకొండ చౌరస్తా వద్ద ఉన్నటువంటి అశోక జంక్షన్ వద్ద అయితే మోడీ యొక్క దిష్టి బొమ్మను దహనం చేశారు. మోడీ వైఖరి మారాలి, బీజేపీ వైఖరి మారాలంటూ అయితే వారు ఆందోళన చేపట్టారు. పేద ప్రజలపై భారం పడుతున్న నేపథ్యంలో పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ అయితే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే ఈ రోజు ఆందోళన చేపట్టిన పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ రమేష్, మౌనీష్.